నమస్కారం. సుఖీ భవకు స్వాగతం. ఈ రోజు సుఖీ భవలో ముక్కులో కండ పెరిగిందా, ఊపిరితిత్తుల్లో ప్రోటీన్లు పేరుకుపోయాయా, బరువును అదుపులో పెట్టుకోండిలా, నెల తక్కువ పిల్లలకు తల్లిపాలే రక్ష. ఇంకా హెల్త్ టిప్స్. జలుబు చేసినప్పుడు ముక్కు బిగదీసుకుపోవటం, ఆపై ఊపిరి సరిగ్గా ఆడక ఇబ్బంది పడటం మనకు అనుభవమే. జలుబు తగ్గిపోయాక ఈ ఇబ్బందులన్నీ వాటంతట అవే తగ్గిపోతూ ఉంటాయి. అయితే జలుబు చేయకపోయినా మనలో కొంతమంది శ్వాస కోసం కష్టపడుతూ ఉంటారు. ముక్కులో ఏదో అడ్డుగా ఉందని చెబుతూ ఉంటారు. పరీక్షగా చూస్తే లోపల తోలు వచ్చిన ద్రాక్ష గుత్తుల్లాంటి కండలు కనిపిస్తూ ఉంటాయి. వీటిని కొయ్య కండలని, వైద్య పరిభాషలో నాజల్ పాలిప్స్ అని పిలుస్తారు. ముక్కులో కండలు పెరగడానికి వెనుక కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా అయితే మనం గాలి పీల్చటం, వదలటం అనేది అత్యంత తేలికగా జరిగిపోవాలి. అయితే ముక్కులో పాలిప్స్ పెరిగినప్పుడు ఈ సహజమైన ప్రక్రియ కాస్తంత కష్టమైన వ్యవహారంగా మారుతూ ఉంటుంది. తేలికగా గాలి పీల్చలేం. ముక్కు ఎప్పుడూ దిబ్బడ వేసుకున్నట్టుగా ఉంటుంది. తరచూ ముక్కు నుంచి నీరు కారుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, ముక్కు లోపల తోలు తీసిన ద్రాక్షకాయలాగా కనిపిస్తున్నవే పాలిప్స్. వీటినే మనం వాడుకలో కొయ్య కండలని, పిలకలని పిలుస్తాం. బై అండ్ లార్జ్ ఇన్ జనరల్గా ముక్కు లోపల పాలిప్స్ ఫామ్ అయినప్పుడు దాన్ని ముక్కులో కండ పెరిగింది అన్న వర్డ్తో మాట్లాడతారు. ఇది యాక్చువల్లీ మన ముక్కు లోపల ప్రత్యేకంగా పెరగడం కాదు. ముక్కు లోపల సైనస్ లోపల ఉండే చర్మంలోంచి మ్యూకస్ మెంబ్రేనే వాపు వల్ల నెమ్మదిగా సాగింది ముక్కు లోపలికి వేలాడుతుంటుంది అనమాట. ఎక్కువ సార్లు దీని అటాచ్మెంట్ పెడంకులేటెడ్ గాను, లేకపోతే సెసైల్ అటాచ్మెంట్ అంటే చిన్న తొడుము లాంటి అటాచ్మెంట్తో ఉంటుంది, లేదా ఒక పెద్ద బ్రాడ్ అటాచ్మెంట్తో కూడా ఉంటుంది. సో యూజువల్గా ఈ పాలిప్స్లో రెండు రకాల పాలిప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ సైనస్లో తయారయ్యి ఇక్కడి నుంచి ముక్కులోకి ఎక్స్టెండ్ అయ్యే పాలిప్నేమో యాంట్రోకోనల్ పాలిప్ అంటాం. ఇందులో భాగంగా ఇది నెమ్మదిగా ఈ పాలిప్ సైనస్లోంచి వచ్చిన పాలిప్ ముక్కులోంచి వచ్చిన పాలిప్ ముక్కు వెనక భాగానికి స్ప్రెడ్ అవుతుంది. అంటే కోయనా దగ్గరికి వెళ్తుంది అనమాట. ఆ వెనక ఓపెనింగ్ని కోయనా అంటారు వైద్య పరిభాషలో. సో యాంట్రంలో మొదలయ్యి కోయనా వరకు ట్రావెల్ చేస్తుంది కాబట్టి దీన్ని యాంట్రోకోనల్ పాలిప్ అంటారు. ముక్కు లోపల పల్సటి పొరలాగా ఉండే మెంబ్రేన్కు ఫంగల్, వైరల్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకినప్పుడు పొరంతా వాపు వచ్చి ఇలాంటి పాలిప్స్ ఏర్పడుతుంటాయి. పిల్లల్లో అయితే సిస్టిక్ ఫైబ్రోసిస్ అనేది ఒక కారణంగా ఉంటుంది. చాలా కాలంగా జలుబుతో బాధపడుతున్నప్పుడు, కాలుష్య కారకాల మూలంగా తరచూ ఎలర్జీలకు గురవుతున్నప్పుడు, ఆస్తమా, హై ఫీవర్, సైనసైటిస్ వంటి సమస్యలు ఉన్నప్పుడు ముక్కులో కండలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముక్కులో కండలు పెరిగినప్పుడు వాటి మూలంగా శ్వాస తీసుకోవటం కష్టంగా ఉంటుంది. తుమ్మినప్పుడు కొన్ని సందర్భాల్లో రక్తం కూడా పడుతూ ఉంటుంది. నోటితో గాలి పీలుస్తూ ఉంటారు. గురక కూడా సమస్యగా మారుతుంది. వాసనను పసిగట్టే సామర్థ్యం తగ్గుతూ ఉంటుంది. మాట కూడా ముక్కుతో మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది. ముక్కులో ఎప్పుడూ దురదగా, మంటగా ఉంటుంది. పాలిప్స్ ఫార్మేషన్లో 5 గ్రేడ్స్ ఉంటాయి. 0 గ్రేడ్ అంటే అసలు పాలిప్సే ఉండవు, నెంబర్ 1. నెక్స్ట్ స్టేజ్ 1 అంటాం. అంటే పాలిప్స్ బట్ జస్ట్ స్లైట్లీ సీన్ ఇన్ ద మిడిల్ మియేటస్ లోపలికి జస్ట్ పీకింగ్ ఉంటాయి అన్నమాట. సో దట్ ఈస్ స్టేజ్ 1. స్టేజ్ 2 మల్టిపుల్ పాలిప్స్ ఫిల్లింగ్ అప్ ఆర్ కన్ఫైనింగ్ ఓన్లీ టు మిడిల్ మియేటస్. Stage 3 polyp coming out of middle meatus but not causing nose block. పేషెంట్కి ఇంకా ముక్కులోంచి శ్వాస మంచిగానే ఆడుతుంటుంది. లాస్ట్ గ్రేడ్ 4 పాలిప్, ఇది మొత్తం సైనస్లోంచి హ్యాంగ్ అయ్యి ఈ పాలిప్స్ అన్నీ కలిపి ఈ ముక్కు ఫ్లోర్ వరకు వచ్చేసి ముక్కులోంచి శ్వాస తీసుకోవడం పేషెంట్కి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట. నోస్ బ్లాక్ ఉంటుంది. సో యూజువల్లీ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మౌత్ బ్రేదర్స్ అవుతారు. సో ఇది స్టేజ్ 4 ఆర్ గ్రేడ్ 4 పాలిప్స్ అంటాం. సో ఈ పాలిప్స్, ఎథమోయిడల్ పాలిప్స్ మాత్రం రెండు పక్కల, యూజువల్గా ఒక పక్కనే ఎథమోయిడల్ పాలిప్ రావడం అనబడేది చాలా చాలా అన్కామన్ అనమాట. దీనికి సంబంధించిన కారణాలు ఏంటి అని చూస్తే, ఒకటి బెర్నౌలిస్ ఫినామినన్,
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ టోన్స్లో డిఫరెన్స్ వస్తే దానివల్ల ఇది జరుగుతుంది అనబడేది సెకండ్ కాన్సెప్ట్. 3 పాలిసాకరైడ్ చేంజ్ అంటాం. దాంట్లో పాలిసాకరైడ్స్ అనబడే ఒక కెమికల్లో వచ్చే మార్పుల వల్ల ఇది జరుగుతుంది అని. నెక్స్ట్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ ఈజ్ అగైన్ కెన్ బి బ్యాక్టీరియల్ ఆర్ ఫంగల్. అండ్ లాస్ట్ వచ్చి ఎలర్జీస్. పాలిప్స్ ఉన్న ఇంచుమించుగా అందరికీ ఎలర్జీ ఉంటుంది, కానీ ఎలర్జీ ఉన్న అందరికీ పాలిప్స్ ఫామ్ కావన్నమాట. ముక్కులో కండల్ని మనలో చాలామంది పెద్దగా పట్టించుకోరు, చికిత్స తీసుకోవాలని అనుకోరు. ఎప్పటికప్పుడు స్ప్రేలు, యాంటీబయాటిక్స్ వాడటం ద్వారా బాధల నుంచి ఉపశమనాన్ని పొందుతూ ఉంటారు. నిజానికి ముక్కులో కండల మూలంగా సైనస్ గదుల్లో ఇన్ఫెక్షన్లు ముదిరిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో కళ్లకు, మెదడుకు కూడా సమస్యలు పెరిగే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ముక్కులో కండల మూలంగా కొన్ని సందర్భాల్లో ముఖంలో భావోద్వేగాల్ని పలికించే తీరుతెన్నులు కూడా మారిపోతూ ఉంటాయి. జలుబు లేకపోయినా శ్వాసలో ఇబ్బందిగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ఎక్స్రే, సిటీ స్కాన్ వంటి పరీక్షల సాయంతో ముక్కులో కండల్ని ఇట్టే గుర్తించవచ్చు. పాలిప్స్ డయాగ్నోసిస్ యూజువల్లీ పేషెంట్ ప్రజెంట్ చేసే స్టేజ్ని బట్టి ఉంటుందండి. ఒక్కొక్కసారి ఇన్సిడెంటల్గా అంటే పేషెంట్ జలుబు చేసిందనో అలాగా వచ్చినప్పుడు మనం యాంటీ రైనోస్కోపీ ఎగ్జామినేషన్ చేస్తే పాలిప్స్ డిటెక్ట్ అవుతాయి. మెయిన్ ట్రీట్మెంటు మెడికల్ అండ్ సర్జికల్ బ్రాడ్గా 2 రకాలుగా డివైడ్ చేసుకుంటాము. అండ్ స్టేజ్ 0 to స్టేజ్ 2 వరకు ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్ సరిపోతుంది. అదే స్టేజ్ 3 యూజువల్గా స్టేజ్ 4 అయితే 100% ఎక్కువ సార్లు ఓన్లీ మెడికల్ మేనేజ్మెంట్కి ఆ రెస్పాన్స్ రాదు. సో సర్జికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ సర్జికల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఇన్ ద ఎగ్జిస్టింగ్ టైమ్స్ అంతా ఎండోనేజల్ అప్రోచ్ అంటాం. అంటే ముక్కులోంచే ఎండోస్కోపు, అలాగే అదర్ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ మైక్రోడెబ్రేడర్ లాంటి ఇన్స్ట్రుమెంట్స్తో ఈ పాలిప్స్ని చాలా వరకు కంప్లీట్గానే మనం తీయగలుగుతాము. రికరెన్స్ రేటు ఇన్ జనరల్గా పాలిప్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. ముక్కులో పెరిగిన కండల్ని యాంటీ ఫంగల్ మందులు, కార్టికోస్టెరాయిడ్ మందుల సాయంతోనే చాలా వరకు కరిగించుకోవచ్చు. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే సర్జరీ వరకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒకసారి ముక్కులో కండల్ని తొలగించుకున్న తర్వాత అవి మళ్లీ పెరగకుండా ఉండేందుకు వీలుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు పొగ, దుమ్ము, ధూళి వంటి కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, చల్లటి, పుల్లటి పదార్థాలని బాగా తగ్గించుకోవాలి. ఒంటికి పడని ఎలర్జీలను తెచ్చిపెట్టే ఆహార పదార్థాలను మానుకోవాలి. ప్రతినిత్యం బ్రీతింగ్ వ్యాయామాల్ని చేయటం, ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో ముక్కుల్ని శుభ్రం చేసుకోవటం మరీ మంచిది. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ముక్కులో కండలు పెరగకుండా చూసుకోవచ్చు. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పేరుకుపోవటం మనకు తెలిసిందే. అచ్చంగా మన ఊపిరితిత్తుల్లోనూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. కొంతమందిలో ప్రోటీన్లు, కొవ్వులతో కూడిన సర్ఫాక్టెంట్ అనే పదార్థం ఊపిరితిత్తుల్లోని అల్వియోల్ అనే గదుల్లోని సరిగ్గా శుభ్రం కాకుండా అలాగే పేరుకుపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు తేలికగా శ్వాస తీసుకోలేకపోతూ ఉంటారు. పొడి దగ్గు, తరచూ ఛాతిలో ఇన్ఫెక్షన్లు, త్వరగా అలసిపోవటం వంటి ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. వైద్య పరిభాషలో పల్మనరీ అల్వియోలై ప్రోటీనోసిస్గా పిలిచే ఈ సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పల్మనరీ ఆల్వియోలర్ ప్రోటీనోసిస్ అనేటటువంటిది ఇది ఒక రేర్ డిసీజ్. ఊపిరితిత్తుల్లోని వాయు గోళాలు, వీటిని వైద్య పరిభాష లోపల ఆల్వియోలై అంటాము. ఈ ఆల్వియోలై లోపల ప్రోటీన్ మరియు కొవ్వు పదార్థాలతో కూడుకున్నటువంటి సర్ఫాక్టెంట్ అనేటటువంటి పదార్థము క్రమక్రమంగా పేరుకుపోవడం మూలంగా ఈ ఆల్వియోలార్ ప్రోటీనోసిస్ అనేటటువంటిది వస్తుంది. క్రమక్రమంగా ఇవి పేరుకుపోతున్న కొద్దీ నడిచినప్పుడు, మెట్లెక్కినప్పుడు దమ్ము రావడము లేదా ఆయాసం రావడం జరుగుతుంది. అదేవిధంగా వ్యాధి తీవ్రత ఎక్కువైన కొద్దీ రెస్టింగ్ కండిషన్లో, అంటే కూర్చున్నప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ దమ్ము వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా దగ్గు ఉంటుంది. దగ్గుతో పాటు రక్తం పడేటటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటే ఛాతీలో నొప్పి రావడము, తీవ్రమైనటువంటి అలసట, చర్మము బ్లూ కలర్లో మారిపోతుంది. అదేవిధంగా చేతి వేళ్ళ యొక్క చివరి భాగము ఉబ్బెత్తుగా తయారవుతుంది. అదేవిధంగా బరువు తగ్గిపోవడం అనేటటువంటి లక్షణాలు పల్మనరీ ఆల్వియోలర్ ప్రోటీనోసిస్లో చూస్తుంటాము.
పల్మనరీ ఆల్వియోలర్ ప్రోటీనోసిస్కి అతి ముఖ్యమైనటువంటి ట్రీట్మెంట్ ఏంటంటే హోల్ లంగ్ లవాజ్ అంటాము. అంటే ఈ హోల్ లంగ్ లవాజ్ లోపల సెలైన్ని ఊపిరితిత్తుల్లోకి పంపించి మళ్ళీ ఈ సిక్రెషన్స్ను బయటకు తీయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ సిక్రెషన్స్ను బయటకు తీసినప్పుడు పాల వలె తెల్లగా ఉంటాయి. పాల వలె తెల్లగా ఉన్నటువంటి ఈ సిక్రెషన్స్ క్లియర్ ఫ్లూయిడ్గా మారేంత వరకు పలు దపాలుగా సిక్రెషన్స్ను ఊపిరితిత్తుల నుంచి తీయాల్సి ఉంటుంది. ఒక లంగ్ తీసిన తర్వాత 1 లేదా 2 రోజులు ఆగిన తర్వాత వేరొక లంగ్ను తీయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిటుక్సిమాబ్ అనేటటువంటి థెరపీని కూడా ఈ పల్మనరీ ఆల్వియోలర్ ప్రోటీనోసిస్లో ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే సెలైన్ వాష్ చేసిన తర్వాత పేషెంట్ లోపల ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది ఉండదు, ముఖ్యంగా ఊపిరితిత్తులు గట్టిపడినప్పుడు, దీన్ని వైద్య పరిభాష లోపల లంగ్ ఫైబ్రోసిస్ అని అంటాము. ఈ లంగ్ ఫైబ్రోసిస్ అనేటటువంటి తీవ్రత ఎక్కువైనప్పుడు పల్మనరీ ఆల్వియోలర్ ప్రోటీనోసిస్ లోపల లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేటువంటిది చేస్తుంటారు. బరువు తగ్గటం అనేది అంత త్వరగా సాధ్యమయ్యేది కాదు. శరీర బరువును వదిలించుకోవటానికి కొంతకాలం పడుతుంది. ఓపికతో ఆహార వ్యాయామ నియమాలను పాటించాలి. అధిక బరువు మూలంగా మధుమేహం, అధిక రక్తపోటు వంటి దీర్ఘకాలిక సమస్యల ముప్పు కూడా పెరుగుతుంది. కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదం కూడా ఉంటుంది. వయసు మీద పడుతున్నప్పుడు చురుకుతనం కూడా తగ్గుతుంది. అందుకే బరువును అదుపులో ఉంచుకోవటం అత్యవసరమని చెబుతారు డాక్టర్లు. అలాగని వేగంగా బరువు తగ్గడం కూడా మంచిది కాదు. బరువు తగ్గడానికి ఓ పద్ధతి ఉందని చెబుతారు నిపుణులు. బరువు తగ్గడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యకరమైన జీవనశైలితో బరువును సులువుగానే అదుపులో పెట్టుకోవచ్చు. చిన్న చిన్న మార్పులైనా పెద్ద ప్రభావమే చూపుతాయి. ముఖ్యంగా మన శరీర ఎత్తు, బరువుల నిష్పత్తి తెలిపే BMI సూచి 25 లోపు ఉండటం మంచిది. బరువును లెక్కించటానికి BMI తేలికైన సత్వర మార్గమే అయినప్పటికీ ఇందులో కొవ్వు మోతాదు ఖచ్చితంగా తెలియదు. ఒంట్లో నీరు, కండరాలు, ఎముకల బరువులన్నీ BMIలో కలిసే ఉంటాయి. నిజానికి ఎక్కువ ప్రమాదం అధిక కొవ్వుతోనే. దీని మూలంగా BMI పెరిగినట్టయితే నెమ్మదిగా వారానికి 450 నుంచి 900 గ్రాముల వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. కొందరు త్వరగా బరువు తగ్గటం మంచిదని భావిస్తుంటారు. కానీ ఎంత త్వరగా తగ్గితే అంతే వేగంగా పెరిగే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. బరువు తగ్గటానికి ఆహారం ద్వారా లభించే క్యాలరీలను తగ్గించుకోవడంతో పాటు క్యాలరీలు ఎక్కువ ఖర్చయ్యేలా శారీరక శ్రమ చేయటం తప్పనిసరి. రోజులో శరీరం ఖర్చు చేసే క్యాలరీల కన్నా సుమారు 500 తక్కువ క్యాలరీలు తీసుకోవాలి. దీంతో వారానికి సుమారు 900 గ్రాములు బరువు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి క్యాలరీలు ఎక్కువగా ఉండే పదార్థాలు, సంతృప్త కొవ్వు పదార్థాలు, వనస్పతి వంటి ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించుకోవాలి. రకరకాల కూరగాయలు, పండ్లు, పొట్టు తీయని ధాన్యాలు, వెన్న తీసిన పాలు, పాల పదార్థాలు, మాంసాహారులైతే చికెన్, చేపల వంటివన్నీ సమపాలలో తీసుకోవటం ముఖ్యం. చిన్న పళ్ళాన్ని ఎంచుకుంటే వడ్డించుకునే పదార్థాల పరిమాణము తగ్గుతుంది. అలాగే ఆహారాన్ని పూర్తిగా నములుతూ ఆస్వాదిస్తూ తినటం మంచిది. గబగబా మింగేస్తే కడుపు నిండిన విషయం మెదడుకు తెలియదు. దీంతో మరింత ఎక్కువ తినే ప్రమాదం ఉంటుంది. ఆహారంతో లభించే క్యాలరీలు ఖర్చు కావటానికి శారీరక శ్రమ తోడ్పడుతుంది. వారానికి కనీసం 150 నిమిషాల సేపు ఒక మాదిరి నుంచి తీవ్రమైన వ్యాయామం చేయాలి. గుండె, శ్వాస వేగాలను పెంచే వ్యాయామాలైతే మరీ మంచివి. వేగంగా నడవటం, ఈత కొట్టడం, డాన్స్ చేయడం వంటివన్నీ ఇలాంటివే. లిఫ్టుకు బదులు మెట్లు ఎక్కటం, అప్పుడప్పుడు లేచి కాసేపు నడవటం వంటి చిన్న మార్పులైనా మంచి ఫలితం చూపిస్తాయి. నెలలు నిండకుండానే బిడ్డ పుట్టినప్పుడు ఆ పసిబిడ్డకు మన లోకంలో చాలా రకాల సమస్యలే స్వాగతం పలుకుతూ ఉంటాయి. శ్వాస కష్టాలు మొదలుకొని కామెర్ల వరకు చాలానే కనిపించే అవకాశం ఉంటుంది. ఈ సమస్యల సుడిగుండం నుంచి పసిబిడ్డను కాపాడేందుకు ఓవైపు ఆధునిక వైద్య సాయం తీసుకుంటూనే మరోవైపు తప్పనిసరిగా తల్లిపాలను అందించాలి. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలనేవి చక్కటి రక్షణ కవచంలా నిలుస్తాయి. తల్లిపాలు అందుబాటులో లేనప్పుడు హ్యూమన్ మిల్క్ బ్యాంకుల సాయం కూడా తీసుకోవాలని పిలుపునిస్తున్నారు డాక్టర్లు. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలను అందించాల్సిన ఆవశ్యకత గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నెలలు నిండకుండానే కాన్పు జరగడానికి కారణాలేంటి? ప్రీటర్మ్ బేబీస్ అంటే 37 వారాల కన్నా నిండకుండా పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్ బేబీస్ అంటాం. ఇందులో మనకి బేబీస్ పుట్టిన ఏజ్ని బట్టి, వాళ్ళ మెచ్యూరిటీని బట్టి డిఫరెంట్ సబ్ కేటగిరీస్ చేస్తుంటాం. అండ్ ఎవ్రీ కేటగిరీలో వాళ్ళకి డిఫరెంట్ స్పెషల్ నీడ్స్ ఉంటుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం 35 to 37 మధ్యలో తీసుకున్న వాళ్ళని లేట్ ప్రీటర్మ్స్ అంటాము. వీళ్ళందరికీ ఆల్మోస్ట్ అంటే దే ఆర్ నైదర్ ప్రీటర్మ్ నార్ టర్మ్, అంటే కంప్లీట్గా ఎక్స్ట్రీమ్ ప్రీటర్మ్కి ఉన్న ప్రాబ్లమ్స్ ఉండవు, అలా అని టర్మ్ బేబీస్కి ఉన్నంత మెచ్యూరిటీ ఉండదు. సో వీళ్ళకి ఒక సెపరేట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత మనకి ఈ
28 వీక్స్ నుంచి 34 వీక్స్, ఇది ఒక సెగ్మెంట్ ఆఫ్ బేబీస్ అనమాట. ఈ గ్రూప్లో ఉన్న బేబీస్కి ఇంకొంచెం ప్రీమెచ్యూరిటీతో సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సివియర్ అండ్ ప్రాబ్లమ్స్ ఉండే మేజర్ అండ్ హై రిస్క్ గ్రూప్ ఏంటంటే లెస్ దాన్ 28 వీక్స్ టు 24 వీక్స్. సో 24 వీక్స్ కన్నా ముందు జన్మించేట్లయితే కనుక ఇండియాలో మనం జనరలీ దాన్ని మనం ఎంకరేజ్ చేయము, దాన్ని అబార్షన్ కిందే పరిగణిస్తాము. సో ఇప్పుడు ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ప్రకారం చూస్తే కనుక ఈ 24 to 28 వీక్స్ అనే బేబీస్కి చాలా టెండర్ బేబీస్, వెరీ ప్రీటర్మ్ బేబీస్. అంటే సైజ్ ఒకటే చిన్నగా ఉండటం కాదండి, ఆర్గాన్స్ మెచ్యూరిటీ కూడా, ఆర్గాన్స్ డెవలప్మెంట్ చాలా ఎర్లీ ఫేజ్లో ఉంటుంది. సో ఇట్లాంటి బేబీస్కి మటుకి స్పెషల్ కేర్, స్పెషల్ టీమ్ 24/7 ట్రైన్ డాక్టర్స్ అండ్ నర్సెస్తో పుట్టక ముందు నుంచి కూడా కేర్ అందించాలండి. ఇది చాలా ఇంపార్టెంట్. నెల తక్కువ పిల్లలకు ఎందుకు ప్రత్యేక సంరక్షణ అవసరం? పుట్టిన వెంటనే ఏం చేస్తాం, ఒక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అటెండ్ అవుతారు, దాంతోపాటు ట్రైన్డ్ టీమ్ ఆఫ్ సిస్టర్స్ అటెండ్ అవుతారు. బేబీ పుట్టిన వెంటనే థర్మో రెగ్యులేషన్, అంటే బేబీకి ఆ వామ్గా ఉన్న తల్లి గర్భం నుంచి బయటికి రాగానే అవుట్ సైడ్ ఎన్వైరన్మెంట్లో చలి వల్ల బేబీకి కోల్డ్ స్ట్రెస్ వచ్చి బేబీ సిక్ అవ్వకూడదు. సో ఒక వామ్ ఇంక్యుబేటర్ కానీ వామర్లో రిసీవ్ చేసుకుని బేబీకి ఫస్ట్ బ్రెత్, అంటే ఫస్ట్ శ్వాస మనం కరెక్ట్ ప్రెషర్తో, కరెక్ట్ ఆక్సిజన్ రెగ్యులేషన్స్తో ఇచ్చి, అవసరమైనట్లయితే కనుక బేబీకి డెలివరీ రూమ్ CPAP అంటాం. డెలివరీ రూమ్ CPAP అంటే ఆ వెంటిలేటర్ ముక్కు ద్వారా ఇస్తాం. బాగా సీరియస్గా ఉన్న పిల్లలకు డైరెక్ట్గా ఈ శ్వాసలో నాళాల్లో ట్యూబ్ వేసుకుని వెంటిలేటర్కి పెట్టేట్టుగా ట్యూబ్ వేసి దాని ద్వారా శ్వాస అందిస్తాం. సో ఏ బేబీకి ఏది కరెక్ట్ అనేది మనం డెసిషన్ తీసుకుని బేబీని సేఫ్గా ఆ డెలివరీ రూమ్ దగ్గర నుంచి ICUకి షిఫ్ట్ చేయటం అనమాట. ICUకి షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఉష్ణోగ్రత బేబీకి NICU అడ్మిషన్ టెంపరేచర్ అంటాం, అంటే హైపోథర్మియా. బేబీ కనుక ICUలో అడ్మిషన్ టైంకి 36.5 డిగ్రీస్ కన్నా కనుక మనకి టెంపరేచర్ తగ్గి, అంటే హైపోథర్మియా జరిగితే ఆ బేబీకి డెత్ రిస్క్ మనకి చాలా ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఆ బేబీకి సెప్సిస్ ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా చాలా పెరుగుతుంది అన్నమాట. సో ఎన్ని తగ్గించాలంటే రైట్ ఫ్రమ్ ద డెలివరీ ప్లానింగ్ టీమ్ ఆఫ్ ఆబ్స్టిటిషియన్స్, నియోనటాలజిస్ట్ అండ్ నియోనటల్ నర్సెస్ అందరూ కలిపి సమిష్టిగా కృషి చేసినప్పుడు మనం సేఫ్గా బేబీని NICUకి హైపోథర్మియా లేకుండా షిఫ్ట్ చేసుకోగలుగుతాం. NICUకి వచ్చిన తర్వాత ఇంక్యుబేటర్లో బేబీకి హీట్ లాసెస్ లేకుండా, వాటర్ లాస్ లేకుండా దాన్ని మెయింటైన్ చేసుకుని ఆ బేబీకి కావాల్సిన రైట్ రెస్పిరేటరీ సపోర్ట్, ముక్కు ద్వారా సపోర్ట్ ఇవ్వాలా లేకపోతే వెంటిలేటర్ పెట్టి లంగ్స్ బాగా ఇమ్మెచ్యూర్గా ఉంటే లంగ్స్ అభివృద్ధి చెందడానికి సర్ఫాక్టెంట్ అనే మందు ఇవ్వాలా, ఈ డెసిషన్ తీసుకోవాలి. తీసుకుని ఆ బేబీకి సర్ఫాక్టెంట్ అవసరమైనట్లయితే ఆ బేబీకి సర్ఫాక్టెంట్ ఇచ్చేసి రైట్ రెస్పిరేటరీ సపోర్ట్ స్టార్ట్ అయిపోవాలి ఫస్ట్ 1 అవర్లో. నెక్స్ట్ వచ్చేసి బేబీకి మనం పాలు వెంటనే ఇవ్వలేం కాబట్టి నెక్స్ట్ బేబీకి ఇవ్వాల్సిన గ్లూకోజ్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ అన్నీ అందించడానికి బొడ్డు ద్వారానే సెంట్రల్ లైన్స్ వేసుకోవాలి. ఇవి కూడా ఫినిష్ చేసి ఆ 1 అవర్ లోపే బేబీని ఇంక్యుబేటర్లో పెట్టుకుని బేబీకి గ్లూకోజ్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ స్టార్ట్ చేసి రైట్ రెస్పిరేటరీ సపోర్ట్ స్టార్ట్ చేసినప్పుడే ఆ గోల్డెన్ అవర్ మేనేజ్మెంట్ జరిగినప్పుడు ఇలాంటి బేబీస్కి ఇట్ విల్ బి ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద ఫ్యూచర్ కోర్స్ ఇన్ NICU. అండ్ వాళ్ళ ఫ్యూచర్లో బేబీకి రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గించడం కూడా చాలా హెల్ప్ అవుతుంది. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలు ఎందుకు కీలకం? 6 నెలల దాకా ప్రతి బిడ్డకి కూడా ఓన్లీ తల్లిపాలు ఇవ్వాలని ప్రతి పీడియాట్రిషియన్ నియోనటాలజిస్ట్ కూడా చెప్పుకుంటూ వస్తాం. ఎందుకంటే ఈ పొడిపాలు ఎంత మంచిగా, ఎంత తల్లిపాలు దగ్గరగా మనం సైన్స్తో డిజైన్ చేసినా కూడా కొన్ని ఎక్సెప్షన్స్, అంటే ఇమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ, డైజెషన్కి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ, ప్రతి బేబీకి కూడా ఇట్ ఈస్ డిజైన్డ్ ఫర్ దట్ స్పెసిఫిక్ బేబీ. ఆ మదర్ పాల్ స్పెషాలిటీ ఏంటంటే ఏ బేబీకి ఆ బేబీకి తగ్గట్టుగా ఆ మదర్కి సెపరేట్ మిల్క్ వస్తాయి. ఇప్పుడు సేమ్ తల్లి యొక్క పాలు ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. దీనికోసం మనం ఫస్ట్ నుంచి కూడా ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి కూడా మదర్స్ని ట్రైనప్ చేస్తూ కౌన్సిల్ చేస్తూ ఉంటాము. పుట్టిన తర్వాత కూడా ప్రీటర్మ్ బేబీస్ మదర్స్ మనం బేబీస్తో టైం స్పెండ్ చేయించడం, బేబీని హ్యాండిల్ చేయటం. క్యాంగరూ మదర్ కేర్ అంటాం, అంటే ఎప్పుడైతే బేబీ స్టేబుల్గా ఉందో ఆ బేబీని తల్లి గుండెల మీద పడుకోబెట్టుకోవటం, ఇట్లాంటివన్నీ చేయటం వల్ల ఆ బేబీ యొక్క ఓన్ మదర్ మిల్క్ మనం బేబీకి ఇవ్వడానికి చాలా ఆస్కారపడుతుంది. దీంతో మనకి ఇన్ఫెక్షన్స్, NEC నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్ తగ్గి తొందరగా బరువు పెరిగి తొందరగా NICU బయటకు వెళ్ళడానికి చాలా ఆస్కారం దొరుకుతుంది అనమాట. తల్లిపాలు సరిపోకపోతే లేదా తల్లి అనారోగ్యంతో ఉంటే ఏం చేయాలి? తల్లి బిడ్డ ఒకే చోట ఉండి ఆ తల్లిపాలు మనకు అందని టైంలో సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఈజ్ అదర్, అంటే వేరే తల్లి యొక్క పాలు అనమాట. హ్యూమన్ మిల్క్ అవ్వడంతో డెఫినెట్లీ మనకి ఇమ్యూనిటీకి సంబంధించిన ఫ్యాక్టర్స్ కానీ, బేబీకి ఇన్ఫెక్షన్ రాకుండా డైజెషన్ చేసుకోవడానికి కూడా ఇంకా ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఏ కండిషన్లో అయినా సరే
తల్లి అవైలబుల్గా ఉండి పాలు రాకపోయిన సమయంలో కానీ, వేరే మెడికల్ కండిషన్స్ వల్ల ఆ తల్లిపాలు ఇవ్వకపోవాల్సిన అవసరం ఏమైనా వచ్చినా కానీ, మదర్ పక్కనే లేకుండా బేబీ ఇంకో చోటు ట్రాన్స్ఫర్ అయినా కానీ, ఇలాంటి సినారియోస్లో మనకి సెకండ్ బెస్ట్ ఆప్షన్ ఇస్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ పాలు అనమాట. మన ఇండియాలో ఇప్పటికీ కూడా ఇలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఈ ప్రీటర్మ్ బేబీస్ సర్వైవ్ అవుతూ వచ్చే కొద్దీ కూడా మనకి మిల్క్ బ్యాంక్స్ అన్ని చోట స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ చాలా చోట్ల ఇస్తుంటారు. తల్లిపాల బ్యాంకుల నుంచి వచ్చే పాలు సురక్షితమేనా? ఎవరైతే మదర్స్ మనకి మిల్క్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నారో అలాంటి మదర్స్ అందరిది కూడా బేసిక్ స్క్రీనింగ్ అంటాం. అంటే ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్, హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, సిఫిలిస్ టెస్ట్ అన్నీ నెగిటివ్ ఉన్న మదర్స్వి మనం పాలు సేకరించుకొని ఒక డిజైర్డ్ టెంపరేచర్లో షిఫ్ట్ చేసుకుని దాన్ని మనం స్టోర్ చేస్తాం మనం -20లో. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి ఆ బేబీస్కి డిజర్వింగ్ బేబీస్ ఉన్నారో ఆ బేబీస్ మనం ఇవ్వాల్సినప్పుడు ఆ -20 నుంచి బయట తెచ్చుకొని రూమ్ టెంపరేచర్, దాన్ని ప్యాస్చరైజేషన్ టెక్నిక్ అంటాం. ప్యాస్చరైజేషన్ అంటే మనం హీట్ చేసి ర్యాపిడ్ కూలింగ్. సో నార్మల్గా మనం ప్యాస్చరైజ్ మిల్క్ బయట తాగినప్పుడు మనం ఎంత సేఫ్, ఇది కూడా ఆ సేమ్ టెక్నాలజీలో ఆ న్యూట్రియంట్స్ కానీ ఇమ్యూనిటీ కానీ లాస్ అవ్వకుండా స్పెషలైజ్డ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ప్యాస్చరైజర్స్ దొరుకుతాయి అన్నమాట. దాంతో మనం ప్యాస్చరైజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఆ ప్యాస్చరైజేషన్ టెక్నిక్ అయిపోయిన తర్వాత అందులోంచి శాంపుల్ తీసి కల్చర్ పంపిస్తాం. కల్చర్ అంటే ఏంటి, అందులో మనం స్టెరిలైజేషన్ అయిపోయిన మిల్క్లో ఏమన్నా స్టెప్స్ మిస్టేక్ జరిగి ఏమైనా బ్యాక్టీరియా గ్రో అవుతుందా అని టెస్ట్ చేసుకుని కల్చర్ ఏమీ లేదు, స్టిరైల్గా శుద్ధిగా ఉన్నాయి అన్న పాలనే మనం సెపరేట్ చేసుకుని దాన్ని స్టోర్ చేసుకుంటాం -20లో. మళ్ళీ ఆ బేబీకి డెలివరీ చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని బయట పెట్టుకుని రూమ్ టెంపరేచర్ థా చేసి బేబీకి డిస్పెన్స్ చేస్తాం. నెల తక్కువ పిల్లలకు తల్లిపాలు అనేవి అమృతమనే చెప్పుకోవాలి. తల్లిపాలను అందించడం వల్ల పసిబిడ్డ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. తల్లిపాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు తల్లిపాల బ్యాంకులు అందించే సేవల్ని వాడుకోవటం అన్ని విధాలా మేలు. ఒక చిన్న చిట్కా మీకోసం. నిద్ర మన ఆరోగ్యానికి సంజీవిని లాంటిది. రాత్రిపూట 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకోండి. చాలినంత నిద్రపోవటం వల్ల మానసిక శక్తి పెరుగుతుంది, రోగ నిరోధకత పెంపొందుతుంది, ఒత్తిడి, ఆందోళన నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది.